మోడీని టార్గెట్ చేస్తూ సాగుతున్నటువంటి వ్యవహారాల మీదన ఒక తీవ్రమైనటువంటి పోస్ట్. ఎందుకు ఈ స్థాయిలో గోక్కుంటారు? జిందగీ బర్బాద్ అయిపోతుంది. ఖలిస్తానీ జిందాబాద్ ఫోర్స్ అట మొన్న కుంభమేళా టెంట్స్లో సిలిండర్లు పేల్చింది మేమే అంటూ ప్రకటించుకున్నారు. అంతేకాదు ఫిల్బిత్ ఎన్కౌంటర్కి వ్యతిరేకంగా చేశారట. ఎందుకు ఈ పిల్లిబిత్తి వేషాలు? రైతు ఉద్యమాల రూపంలో, సిఏఏ నిరసన రూపంలో, ఎర్రకోట మీద జెండా పేరుతో ఇప్పటికే మీరంతా ఫుల్ స్కానర్లో ఉన్నారు. మీ కనెక్షన్లన్నీ ప్రజలకు, ప్రభుత్వానికి అర్థమైపోయాయి. పంజాబ్లో మీ ఆపద నాయకులు ఢిల్లీ కేజ్రీవాల్ ఇచ్చే సత్తు హామీలకు పడిపోకండి. ఎడారి మతాల మనుషులకైతే సంపుడు సచ్చుడు తప్ప ఇంకోటి తెలియదంటే అర్థం చేసుకోవచ్చు. మరి ఈ గడ్డ మీద పుట్టి ఈ సంస్కృతిలో నుంచి ఈ హిందుత్వ రక్షణ కోసం, ఈ భూమి ప్రగతి కోసం ఉద్భవించిన మీకేమైంది? పాకి రోకలకి, చైనా సోకులకి, కెనడా ఆకులకి, డీప్ స్టేట్ పోకడకి అమ్ముడు పోకండి. వాడెవడో క్రేజీ మనిషి. అధికారంలోకి వస్తే సంవత్సరం ఖలిస్తాన్ మీద రెఫరెండం పెట్టేస్తానని కూశాడు. క్రేజీ ఫెలో. ప్రధాని అయిపోయి దేశాన్ని ముక్కలు చేసేద్దామని పథకం. అందుకు ఢిల్లీ ఎన్నికలు రాజమార్గం అనుకుంటున్నాడు. మహాకుంభని, ఆ గొప్ప మహోన్నత ఆధ్యాత్మిక శోభని మసకబారుద్దామన్న తప్పుడు ప్రయత్నాలు వద్దని మీ జిందాబాద్ ఫోర్స్కి చెప్పాలి. ఇప్పటికే ఎన్ఐఏ, ఏటీఎస్ 1000కి పైగా నోటీసులు ఇచ్చాయి. 6000 సీసీ కెమెరాల ఫుటేజీలు జల్లెడ పడుతున్నాయి. సోషల్ మీడియా పోస్టులన్నీ స్కాన్ చేయబడుతున్నాయి. అక్కడ భద్రతా ఏర్పాట్లు చీమ కదలికలను కూడా పసిగడుతున్నాయి. ఆ అగ్ని దొంగలు దొరికి తీరతారు. ఆ ఫోర్స్కి జైలు బెయిలు కాదు, యమపురికే శాశ్వత ప్రయాణం. అసలే ఆ యోగి నరసింహావతారం తేడాగాళ్లను వచ్చే 100 జనరేషన్స్ గుర్తుపెట్టుకునేట్టు తొక్కి నారదీస్తాడు.